హాయ్ ఫ్రెండ్స్! ఇంక ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇంక ఇయర్లీ వన్స్ మాత్రమే దొరుకుతుంది ఈ రెసిపీ అయితే ఎందుకనని ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎనర్జీ బూస్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు అనమాట ఈ రెసిపీని. అంత టేస్టీగా ఉంటుంది. చాలా పోషక విలువలు కలిగి అయితే ఉంటాయి. ఇంకా ఎందుకు ఇయర్లీ వన్స్ అన్నాను అంటే మనం కార్తీక మాసం వస్తేనే మనకి ఇవి దొరుకుతాయి. లేదంటే మిగతా టైంలో దొరకమాట. ఓన్లీ కార్తీక మాసం అయిపోయేంత వరకు మనకు అవైలబుల్ ఉంటాయి. కావాలంటే దీంతో పచ్చడి ఇలా రకరకాలుగా చేసేసి 1 ఇయర్ వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. రోజు ఒక స్పూన్ లేదా ఒక చిన్న గోలి అంతా తిన్నామంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచి అన్ని రోగాలను దూరం చేస్తుంది. మన స్కిన్ గ్లోను కూడా పెంచుతుందనమాట. ఇంకా యూజెస్ చెప్తాను తర్వాత. సో, అందుకోసం అయితే నేను ఈ ఇంగ్రీడియెంట్స్ అయితే సింపుల్ ఇంగ్రీడియెంట్సే అండి. ఇలా అల్లము, ఉసిరికాయలు, కొంచెం మిరియాలు, బెల్లం ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం రెసిపీ అనేది చేసేసుకొని 3-4 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పచ్చళ్ళు ఇలాంటివి అయితే ఇయర్లీ మనము స్టోర్ చేసుకొని తింటూ ఉంటాం కదా. విటమిన్ సి ఉంటుంది ఈ ఉసిరికాయలో. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. రోగ నిరోధకతని పెంచుతుంది. డైజెషన్, స్కిన్ గ్లో, హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది. చాలా ఉన్నాయన్నమాట. సో, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయకి చిన్న చిన్న ఇలా కత్తితో ఘాట్లు పెట్టేసి మనము ఉడికించుకోవాలి. ఎందుకంటే తొందరగా ఉడికిపోతే మనం తీసేటప్పుడు ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఈజీగా ఇచ్చిపోయి వచ్చేస్తాయి అనమాట. సో, అందుకనేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకొని స్టీమ్ మీద మాత్రమే ఉడికించండి. ఇలా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్‌లోకి వాటర్ తీసేసుకొని దానిపైన బొక్కల గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో ఏమైనా వడబోసుకునేది. లేదు అంటే ఇడ్లీ కుక్కర్‌లోనే స్టీమ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. నేనైతే ఇలా బొక్కల గిన్నె తీసుకొని అందులోకి ఈ గార్లు పెట్టిన ఉసిరికాయలన్నీ పెట్టేసి మంచిగా మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడికించామంటే ఈజీగా బాయిల్ అయిపోతాయి. ఎక్కువ కష్టం కూడా అవసరం లేదనమాట. తొందరగా మెత్తబడిపోతుంది ఉసిరికాయ అనేది. ఇంకా ఇవి అలా పెట్టేసి ఇంక తర్వాత విందు కోసం అయితే అల్లం కావాలి కదా. అల్లం కూడా మంచిగా ఫ్రెష్‌గా ఇక్కడ రాజమండ్రిలో ఇది ఏదో అంటారండి దీన్ని, మామిడి అల్లమో ఏదో అంటారు. అలాంటి అల్లం గూడా దొరుకుతుంది. అది కూడా ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతుందంట. అదేదో తెచ్చారు మా వారు. సరే చూద్దాం అంటే సేమ్ మన అల్లం లాగానే ఉంది. కొంచెం ఘాటు తక్కువుంది అంతే అనమాట. ఇంకా అల్లాన్ని గూడా ఇలా మంచిగా పీల్ తీసేసుకొని, ఆ అల్లంలోకి కొంచెం మిరియాలు గూడా తీసేసుకోవాలి. ఇవన్నీ చూసేసారు గదా. అన్నీ బాగా మంచి బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియెంట్స్ కాబట్టి రోజుకొక స్పూన్ తింటే మనకు చాలా మంచిదండి. ఇంకా ఇలా స్టీమ్ చూసారా ఒక 15 మినిట్స్ తర్వాత బాగా ఉసిరికాయలు బాయిల్ అయిపోతే ఇంకేమి చల్లారేలోపు ఇందులోకి బెల్లం పాకం అయితే తీసేసుకుందాం. బెల్లాన్ని ఒక కప్పు, ఒక హాఫ్ కిలోకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం తీసేసుకొని మంచిగా కరిగించుకోవాలనమాట. ఏమైనా నలకలు ఇలాంటివి ఉన్నాయంటే కంపల్సరీగా బెల్లాన్ని అయితే కరిగించి వడగొట్టి తీసుకోండి. ఏమైనా నలకలు ఉంటే వడగట్టడం వల్ల వెళ్ళిపోతాయి. సో, ఇదైతే కొంచెం ఒక 15 మినిట్స్ లేటే అవుతుంది ప్రాసెస్ అనేది. లేట్ అయినా పర్వాలేదు, ఇలా కరిగించి అయితే తీసుకోండి. ఇంకా ఇలా వడగట్టుకున్న మిశ్రమాన్నంతా సిమ్‌లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ ఇది బాయిల్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఇంక చూసారు కదా ఉసిరికాయలు ఎంత మంచిగా కుక్ అయిపోయి ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఇలా స్టీమ్ మీద చేసామంటే ఇంకా స్టీమ్ మీద చేసినట్టు కాబట్టి ఇలా అన్నీ తీసేసి మిక్సీ జార్ అయితే వేసేసుకోవాలి. ఉసిరికాయలన్నిటిని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. లేదు కచ్చా పచ్చగా అయినా మాకు బాగుంటుంది తినడానికంటే కచ్చా పచ్చగా అయినా పట్టుకోండి. లేదంటే మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోండి. ఇలా ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా నేనైతే మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను. అలాగే అల్లం కూడా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి. అల్లం అనేది మరీ మెత్తగానే పట్టండి. ఎందుకంటే పంట కింద పడినప్పుడు మరి ఘాటు ఉంటే తినలేరు కదా పిల్లలైనా కూడా. సో, అందుకనేసి అల్లాన్ని అయితే మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇంక ఈ 2 మిక్సీ పట్టేసుకున్న తర్వాత మన బెల్లం పాకం అయితే మంచిగా ఇలా మరుగుతూ ఉంటుంది. బెల్లం పాకాన్ని మంచిగా మరగనివ్వాలండి. లాస్ట్‌లో తీగ పాకం వచ్చేంత వరకు ఇలా మనం ఉంటగట్టి తీగలాగా వస్తుంది, సాగుతుంది. అప్పుడు మాత్రమే మనకి దీనికి యూజ్ చేసుకోవాలి. మరి లేదంటే నీళ్ళ నీళ్ళ ఉంటుంది. ఆరిపోయిన తర్వాత తినడానికి అంత మంచిగా ఉండదనమాట. ముద్దలాగా కావాలి. సో, అందుకనేసి ఇలా పాకం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్న అల్లము అండ్ ఉసిరికాయల మిశ్రమం 2 వేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా దీన్ని యూజెస్ చేస్తే చెప్తూ ఉన్నాను కదా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. చెప్పాలంటే చాలా విటమిన్ సి ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. డైజెషన్‌కు యూజ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. జలుబు, దగ్గు ఇలాంటి వాటికి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. రోజు కొంచెం తినండి. అలాగే కొంచెం నెయ్యి వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలనమాట. కలర్ చేంజ్ అవ్వాలి. ఇది ఊరికే యెల్లోయిష్‌గా ఉంది కదా,
బ్రౌన్‌గా వచ్చి మంచిగా ముద్దలా తయారవుతుంది. అప్పుడైతే తీసేసుకోవాలి దీన్ని. ఇంకా ఐరన్ ఉంటుంది. జింజర్‌లో గూడా రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్వాసకోశ అవే జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్‌ని బాగా తగ్గిస్తాయి. రక్తాన్ని ప్రసరణ చేయడానికి మంచిగా జీర్ణశక్తికి, స్టమక్ పెయిన్ ఇలా ఎన్నో ఉన్నాయండి. వాంతులకు ఇలాంటి జర్నీటప్పుడు మనము అల్లం మురబ్బ అని దొరుకుతుంది కదా! సేమ్ ఆ ఫ్లేవర్‌లాగా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ఇంక లాస్ట్‌లో మనం మిక్సీ చేసేసుకున్న మిరియాలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ప్యాన్ నుంచి ఎంత విధంగా సెపరేట్ అవుతుందో, ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. ముద్దలాగా అవ్వాలనమాట. ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక చిన్న చిన్న బాల్స్‌లాగా కొంచెం ఎండలో డ్రై చేసేసుకొని ఒక బాక్స్‌లోనే ఎత్తి పెట్టుకోవచ్చు. ఇలాగనే స్టోర్ చేసుకున్న మన ఫ్రిడ్జ్‌లో అయితే 3-4 మంత్స్ అయితే స్టోర్ ఉంటుంది. సో, నేనైతే గనక ఇలాగే స్టోర్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, అల్లము ఎక్కువ ఘాటుగా, మిరియాలు ఘాటు ఎందుకంటే అన్ని ఆరోగ్య విషయాలు ఉండేటే గదా! సో, కంపల్సరీగా ట్రై చేసి రోజుకొక్క స్పూన్ అన్నా నార్మల్‌గా నోట్లో వేసుకొని సప్పరిచ్చామంటే చాలా బావుంటుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్‌ని గూడా పెంచుతుందనమాట ఈ ఆమ్లా అనేది. ఇలా చెప్పుకుంటూ పోతే గన ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కాస్తంత లైక్ చేసుకొని ఎళ్ళండి ఎళ్ళేటప్పుడు. బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.